హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ శివ. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఏం చేస్తున్నావు? ఆయన మెప్పులు పెట్టలేదు వైరల్ రేవంత్ ఆయన స్టేటస్ రేవంత్ సో గైస్, మా టీం జగదాంబ ఎవరైతే మేము దుర్గామాత పెడతామో మా టీం మెంబర్స్ అందరం కలిసి విజయవాడ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం. వెళ్తున్నాం అనమాట. ఇది మా ట్రిప్. ఇంత చీకటి అయితే ఈ పండుగ వండుకుంటాను కూడా బయట అంటూ ఉంటావు. మనం నేను ఊర్లో ఉంటున్నారు. గైస్ వీళ్ళు ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడితే తప్ప ఏం లేదు. నోకియా చార్జరు వాడేది స్మార్ట్ ఫోన్. చార్జర్ కాలిపోయింది. ఇంటికి పెట్టడం అర్థమైందా? మా దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు ఇంటికి వేస్తుంది. మీరు తిట్టు అంతా దిగుతా దిగేసి వెళ్ళిపో అంతా ఇది ఒకసారి లెక్క చెత్త లెక్క ఎవరికి లెక్క మంచి లెక్క చెప్తావు. సో గైస్, ఇప్పుడు చూపించిన వాళ్ళంతా మా టీం మెంబర్స్ అనమాట. మేమైతే జర్నీ చేస్తుంటే మస్తు టైం పాస్ చేసుకున్నాం. అంటే మన ఫ్రెండ్స్ ఉంటే అలాగ ఉంటుంది, అది అలా టైం పాస్ అలాగ ఉంటుంది. అయితే వీళ్ళంతా మా టీం మెంబర్స్. ఇక్కడ 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 చాలామంది ఉన్నారు. ఉంటారు కొంతమంది, కౌంట్ చేయలేదు కూడా. సో మేమైతే మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటే మన విజయవాడ వచ్చేసింది అన్నమాట ట్రైన్లో. ట్రైన్ జర్నీ అయితే చాలా మంచిగా అనిపించింది. నాకైతే మస్తు అనిపించింది. తప్పిపోకుండా మంచిగా క్షేమంగా మన విజయవాడలో అయితే దిగడం జరిగింది. ఇప్పుడే వేర్ ఇస్ దిస్ క్యాండిడేట్, దిస్ టాపిక్ క్యాండిడేట్ ఇంతసేపు చాలా ట్రై చేసిండు కానీ ఏం కాదు. ట్రై చేసి శివ ఏం నేను అనే చేసింది. వచ్చి అందరు రాలే మనోళ్ళు అన్ని కలిసింది. ఇప్పుడే స్టేషన్ నుంచి అయితే బయటికి వచ్చినాము. బయటికి వచ్చినాక మాకు కొంచెం లెఫ్ట్ వెళ్తే ఇక్కడ ఒక ట్రైన్ కనిపించింది. మస్తు ఉండే అనమాట ట్రైన్ పక్కన ఇంకొక బొమ్మ కూడా ఉంది. ఆ బొమ్మ ఏంటంటే జింక, ఆవిడ అమ్మ జింక ఉందనమాట. సో అది కూడా చూపిస్తాను మీకు. సో పైన కనిపిస్తుంది కదా విజయవాడ అని చెప్పేసి, అది విజయవాడ అలా పెద్ద చరిత్ర. సో గైస్, మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి. ఏంటంటే మేము ట్రైన్ దిగినాం కదా, దిగేసి ముందుకు వచ్చేసి రైట్ సైడ్ మళ్ళీనాం అనమాట. ఇదంతా చౌరస్తా. ఇప్పుడు మేము ఉన్నది ఎగ్గట్లేదు, ఇదంతా చౌరస్తా, విజయవాడ చౌరస్తా అనమాట. సో మేము ఈ చౌరస్తా నుంచి తిరుగుతూ పోతే ఒక రూమ్ తీసుకున్నాము. ఆటోలు 3-4 రూమ్లు తిరిగినాం అనమాట. విజయవాడ గుడి దాకా పోయినాం. గుడి దాకా పోయినాక కూడా మాకు ఏం రూమ్స్ దొరకలేవు, ఫుడ్ దొరకలేదు. 12:23 టైం. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం విజయవాడలో. ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్కి 5 మంది, 6 మంది 5 మంది. 100 రూపాయలు పెడితే గిట్ట డబ్బు వచ్చింది. రెడిక్యులస్. పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్లోకి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అక్కడ నుంచి, స్విగ్గీ నుంచి. సో నైట్ పడుకునేసరికి 1 అయిపోయింది. అయినా సరే మళ్ళీ లేచి 3 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 3 to 4 o'clock ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట. మామూలు గుండు చేపించుకున్నాం అమ్మవాడు. మేము ఇక ఆయన పోయిందని చెప్పేసి ఆయన ఇంకా మేము కూడా పోదామని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన ఫస్ట్ లైన్లో నుంచి అంటే అక్కడ గుడి దగ్గర. మేము తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము కూడా వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు మనం ముందు కనిపిస్తున్న ఒక గుట్ట ఏదైతే ఉందో అదే అనమాట టెంపుల్, ద మెయిన్ టెంపుల్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం. సో ఆ టెంపుల్కి అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళి మనోడు గుండె చెప్పుకుంటాం కదా, ఫ్రెష్ అప్ అయిపోతాడు. తర్వాత అక్కడ నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్ళిపోవాలి. సో ఇది కళ్యాణ కట్ట అనమాట. గుండెలు వేపించుకొని పక్కన ఫ్రెష్ అప్ అయి రావాలి. సో ఇప్పుడు మనకు కనిపించే గోపురం ఏదైతే ఉందో అది మెయిన్ ఎంట్రీ. ఇప్పుడు మనకు కనిపించే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర పక్కన రివర్ ఉంటుంది. ఇది రివర్. వ్యూ పాయింట్ మాత్రం మామూలుగా ఉండదు. కొంచెం సన్ వచ్చిందంటే కథం నువ్వు ఇక అంతా పీస్ ఎంజాయ్ చేస్తావు అనమాట. ఇక్కడ మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. చెప్పలేదు ఇప్పుడేమా అరే ఎన్నో మాకు వచ్చినప్పుడు ఇట్లా రాము. సో ఫస్ట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. హనుమాన్ టెంపుల్ కన్నా ముందు కూడా ఒక టెంపుల్ ఉంటుంది కింద, దుర్గమాత టెంపుల్. అందరు వచ్చేపోయే వాళ్ళు అక్కడనే మొక్కుని వెళ్తారు. సో గైస్, ఇవి మెట్లు అనమాట. అంటే మనం వెళ్ళేది ఇంకో రూట్. ఈ మెట్లు అంటే ఈ మెట్లు ఎగ్జాక్ట్లీ మన మెయిన్ బస్సులో వెళ్ళే రూట్ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇక్కడికి ఈ మెట్లు ఎక్కిన తర్వాత డైరెక్ట్ బస్సులో వచ్చే రూట్ అనమాట ఇది. సో ఇది వ్యూ పాయింట్ చూడండి. ఈ వ్యూ పాయింట్ మనకి మామూలుగా ఉండదు అసలు.
ఎగ్దమ్ ఉంటుంది. కానీ సన్ ఇంకా రాలేదు. మేము వెళ్ళి పైకి వెళ్ళినాక కొంచెం కొద్దిసేపు ఆగితే అప్పుడు సన్ వచ్చింది. ఆ సన్ వ్యూ కూడా చూపిస్తాను మీకు, వెయిట్ చేయండి. నాకు బాగుందండి. సో గైస్ ఫైనల్లీ మేమైతే పైకి అయితే వచ్చేసినాము. పైన ఏది మనకు అక్కడ ఓం చూపించాను నా కింద. సో అదే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఓం అనమాట. సో ఇప్పుడే సన్ అయితే మొదలైంది చూడండి. ఎట్లుందంటే మస్తు ఉంటుంది అసలు, వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న వ్యూ ఏది ఉందో అది డ్రోన్ షాట్ తీస్తే మాత్రం మామూలుగా రాదు, వేరే లెవెల్ వస్తుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది ఫీల్ అదైతే. సో ఇప్పుడే బ్యాగ్స్ ఫోన్స్ అన్నీ పెట్టాలని ఇక్కడికి వచ్చినాం అనమాట. అన్నీ చదువుకొని ఆ పక్కన నా దగ్గర పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోవాలన్నమాట. దర్శనం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఫోన్ యూజ్ చేయాలన్నమాట. అప్పటిదాకా నో ఫోన్. ఓకేనా, సీ యూ, మళ్ళీ వస్తా. సౌండ్ ఏంది ఇంత డేంజర్గా వస్తుంది అనుకుంటారా? ఇదే అనమాట విజయవాడలో మేము ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసినాం అనమాట. వచ్చేసిన తర్వాత ఆ సౌండ్ వ్యూ అట్లా ఉందన్నమాట. మార్నింగ్ ఎంత మంచిగా ఉండేనో ఇప్పుడు ఈ టైంలో మనకు అంత నాయిస్ ఉంటుంది అనమాట ఆ ఏరియాలో. అంటే ఎక్కడైనా మన సిటీలలో అంతే అనమాట. సో ఈ బస్సులు ఎక్కువ మంచిగా ఉండే ఫ్రీ బస్సులు అనమాట ఇవి. ఎక్కడైనా మనకి కొన్ని దగ్గర చూస్తుంటాం ఇది కూడా విజయవాడలో పెట్టినమాట, మంచిగా ఉండే. సో ఇప్పుడు కిందికి వచ్చేసినాం. ఇక కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆకలి అయితే టిఫిన్ చేద్దాం అనుకున్నాము. సో మనలో కొనాల్సినవి కొనేసారు, అన్నీ కొనుక్కొని ఇక మన ప్లేస్కి వెళ్ళాలి. సో రూమ్కి వెళ్ళాలి కదా, వెళ్తుంటే ఇక మాకైతే ఆకలి అవుతుందని చెప్పేసి ఒక టిఫిన్ సెంటర్ అయితే తాగితే ఆంటీ టిఫిన్స్ మాత్రం బాగా నచ్చింది నాకు. ఐ లైక్ దిస్ టైప్ ఆఫ్ బోండ్ అనమాట, ఒక టైప్ ఆఫ్ బోండ్ అనమాట అది బాగా. సో ఇక రూమ్కి వెళ్ళాక కట్టా బుట్ట చదువుకొని ఆన్ ద స్పాట్ మనం అయితే ట్రైన్ ఎక్కడం జరిగింది. ట్రైన్ దగ్గరికి వెళ్ళేసి ట్రైన్ ఎక్కిరనమాట. మీకు ఈ బ్రిడ్జ్ మేము వచ్చేటప్పుడు మేము చూపించలేదు, ఎందుకంటే నైట్ టైంలో అయింది కాబట్టి కనిపించలేదు అనమాట. ఇప్పుడు మాత్రం కనిపిస్తుంది. వాటర్ అంతగా ఏం లేవు, కానీ బ్రిడ్జ్ వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. నేను ఈ బ్రిడ్జ్ వ్యూ మీకు సపరేట్గా ఇంకో వీడియోలో తిరుపతి వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఆ తిరుపతి వీడియోలో మేము అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఒకవేళ మాకు అక్కడ కుదిరితే అక్కడ చూపిస్తాను అనమాట. అండ్ ఈ ఏదైతే మా టోటల్ విజయవాడ జర్నీ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఇదే అనమాట ఏంటనమాట. ఇప్పుడు ఈ మనం వెళ్ళే ఈ ట్రైన్ ఏదైతే ఉందో మాకు ఇందులో జనరల్ టికెట్ దొరికినాయి అనమాట. జనరల్ టికెట్ అంటే ఇక మేము బుక్ చేసుకోలేదు కాబట్టి రిటర్న్ ట్రైన్ ఎప్పుడైతే అనేది బుక్ చేసుకోలేదు మేము. సో ఇప్పుడు మేము మన హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. జనరల్ టికెట్లో మాకు సీట్లు దొరికినాయి. పైన ఏమంటారు అదే స్లీపర్స్ ఉంటాయి పైన, మేము తీసుకున్నామంట. పైన కూర్చున్నాము, మంచిగా మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. వ్యూ పాయింట్ మాత్రం ఈ బ్రిడ్జ్ అయితే హైలైట్ ఉంటుంది అనమాట. హైలైట్ ఉంటుంది, కానీ దీన్ని కరెక్ట్ విజువల్ తీస్తే మాత్రం వేరే లెవెల్ వస్తుంది. ఆ వేరే విజువల్ అయితే మనం తీయలేదు, మనకి కుదరలేదు అప్పుడు. సో ఎందుకంటే ట్రైన్ పైన కూర్చున్నాం, కింద దిగితే ఫుల్ జనరల్ టికెట్ కదా, మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్ అయితే బాగున్నాయి, అంతా బాగుంది. విజయవాడ దర్శనం కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కళ అది, విజయవాడ వెళ్ళాలి అని చెప్పేసి, అది కూడా కళ మొదలు తీరిపోయింది. సో మొత్తం మీద మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మన ఎగ్జాక్ట్లీ విజయవాడ ట్రిప్ అనమాట. సో ఈ వీడియో మీకైతే నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.